సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఎఫ్రాయిము మన్యమందు రామాతోయిము సోఫీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండరి. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో తన ఆత్మ ద్వారా మనందరితో ఆయనే మాట్లాడునుగాక. ప్రియులారా, పాత నిబంధన కాలంలో మనం చదువుకున్న ఈ పుస్తకానికి ఉన్న ఒక నేపథ్యాన్ని కొంత మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, దాదాపు మొదటి అధ్యాయం అంతా 2వ అధ్యాయం అంతా ఒక కుటుంబాన్ని దేవుడు పరిచయం చేస్తాడు. వింటున్నారు కదా? గాడ్ హ్యాస్ షోన్ ఏ ఫ్యామిలీ. ఒక కుటుంబాన్ని చూపిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 11 అధ్యాయాల వరకు న్యాయాధిపతుల కాలమే. ఇది న్యాయాధిపతుల కాలమే. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో జరిగిన సంఘటనలు జరుగుతున్నప్పుడు సంసోను బ్రతికే ఉన్నాడు. అప్పుడు సంసోను న్యాయాధిపతిగా ఉంటాడు. ఏది? మొదటి అధ్యాయం మొదటి వచనం మొదలుకొని జరిగే సంఘటనలు ఉన్నాయి కదా. సమూయేలు జన్మించేంత వరకు సంసోను బ్రతికే ఉంటాడు. సంసోను జీవించే ఉన్నాడు. అంటే సంసోను న్యాయాధిపతిగా ఉన్న కాలములో జరిగిన సంభవాలు సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం 2వ అధ్యాయాలలో మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో రాయబడ్డాయి. అంటే సంసోను న్యాయాధిపతిగా ఉన్న కాలాలలో జరిగిన సంభవాలు మనం చూస్తాం. పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ కాలపు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ దినాలలో దేవునిని గురించి, దైవ విషయాలని గురించి చింత కలిగిన వారు ఎవరూ లేరు. దేవుని గురించి కానీ దైవ విషయాలని గురించి కానీ చింత కలిగిన వారు ఆ రోజుల్లో ఎవరూ లేరు. చుట్టూ ఉన్న ప్రజలు ఎట్లా ఉన్నారంటే, చుట్టూ ప్రజలు అంటే ఆనాటి ఇశ్రాయేలు సమాజం ఎలా బ్రతికింది అంటే, న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాల్లో మీరు చూస్తే, లాస్ట్ చాప్టర్ లాస్ట్ వర్స్, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడు ఎవనిష్టానుసారంగా వాడు ప్రవర్తించుతూ వచ్చాను. అంటే ఎవరిష్టం వారిది. ఎవరిని మొక్కాలనుకుంటే వాళ్ళని మొక్కుతారు, ఎవరు ఏమి చేయాలనుకుంటే అది చేస్తారు. వాళ్ళను ఎవరు ఆపేవాళ్ళు కాదు. అంటే ఎవరి మాట వినరు. ఇప్పుడు కూడా వినట్లేదు, అంతే కదా. ఎవరి మాట వినరు. చెప్పినా అది తాత్కాలికం. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేవారు. ఒక అధికారము కింద కానీ లేకపోతే ఒక నాయకత్వం కింద కానీ ప్రజలు బ్రతకటానికి అంత పెద్దగా ఇష్టపడినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవించారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల బరితెగింపు ఆ రోజుల్లో చుట్టూ ఉన్న సమాజం. మరోవైపు నాయకత్వం చాలా బలహీనమైంది. నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తానన్నటువంటి సంసోను తన విజయాలను కొనసాగించలేకపోయాడు. బలహీనుడైన నాయకుడిగా మనకు సంసోను కనిపిస్తాడు. అడపాదడప అరాకొర ఆడ కొంతమందిని ఇక్కడ కొంతమందిని ఫిలిస్తీయుల్ని చంపగలిగాడే కానీ ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను కంప్లీట్గా విడిపించాల సంసోను. అర్థమవుతుందా? శత్రువులను చంపాడు అంతే, కానీ శత్రువుల చేతిలో నుండి మాత్రం తన ప్రజలను విడిపించాల. అలా విడిపించిన వాడు సమూయేలు. అంటే సంసోను ఆరంభించిన దానిని ముగించిన వాడు సమూయేలు. సంసోను అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తాడు అంతే. ఆయన కూడా చాలా కాలము జీవించి
సేవ చేయాలన్నది దేవుని సంకల్పం, కానీ తన బలహీనత, తన భక్తిహీనత, తన పాపం తనను జీవిత మధ్యం ఆయన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీ దినముల మధ్య నీ వేళ చనిపోతావు, నీకు ఇంకా ఆయుష్ను దేవుడిచ్చినా స్వయంకృత అపరాధాన్ని బట్టి, మీరు చేసిన పనులను బట్టి, మీ భక్తిహీనతను బట్టి కొన్నిసార్లు మీరు మీ కాలం కంటే ముందే చనిపోయే అవకాశం ఉందని జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాస్తాడు. నీ దినముల కంటే ముందే నువ్వు ఎందుకు చచ్చిపోతావు అంటాడు ఆయన. దానికి కారణం అది మన స్వయంకృత అపరాధాలు. దానికి మనం ఏం చేయలేం. సంసోను జీవించాల్సిన వాడు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించాల్సిన వాడు విడిపించలేకపోయాడు. ప్రజల బరితెగింపు, నాయకత్వం బలహీనమైపోయింది. యాజకత్వం చెడిపోయింది. తెలుసా? యాజకత్వం చెడిపోయింది. యాజకులు ఎవరూ బాగలేరు. ఓఫ్ని, ఫినెహాసులు భక్తిహీనులు. మందిరం బాగలేదు. బాగా వినండి మాట. మందిరం బాగలేదు, సమాజం బాగలేదు, నాయకత్వం బాగలేదు. నాయకుడు బలహీనుడు, ప్రజలు భక్తిహీనులు, మందిరములో ఉన్నటువంటి యాజకులు దుర్మార్గులు. మందిరములో ఉన్న యాజకులు దుర్మార్గులు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఫోకస్ ఒక ఇంటి మీదకి పోతుంది. అలాంటి పరిస్థితుల్లోని రామాలోని ఒక ఇంటిని చూపిస్తాడు దేవుడు. ఒక ఇంటిని చూపిస్తాడు దేవుడు. మిగిలిన కుటుంబాలకు భిన్నంగా జీవించినటువంటి ఒక కుటుంబం, మిగిలిన కుటుంబాలకు భిన్నంగా జీవించినటువంటి కుటుంబం. ఈ ఫ్యామిలీని దేవుడు ఫోకస్ చేస్తాడు. ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి మ్యాటర్స్ని మనకు చూపిస్తాడు. దయచేసి వినండి. బలహీనమైన నాయకత్వం ఉన్న దినాలలో, దుర్మార్గులైనటువంటి యాజకులు ఉన్నటువంటి దినాలలో, భక్తిహీనమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి దినాలలో దేవుడు ఒక కుటుంబాన్ని మనకు పరిచయం చేస్తాడు. కుటుంబాలను గురించి వింటూ వస్తున్నాం కదా. దేవుడు ఒక ఫ్యామిలీని ఫోకస్ చేస్తాడు. ఈ ఫ్యామిలీకి మనం ఒక పేరు పెడదాం. ఎందుకు ఈ కుటుంబాన్ని చూపించాడు దేవుడు అంటే, ఇదొక పెక్యులియర్ ఫ్యామిలీ, ఇదొక విచిత్రమైన కుటుంబం, ఇదొక భిన్నమైన కుటుంబం. ముందు దీని గ్రౌండ్ ఒకసారి చూద్దాం. ఇంతకుముందు చాలా ఏళ్ల క్రితం విన్నాం, ఒకసారి రిమైండ్ చేస్తాను. దాన్నే నేను మళ్ళీ రిమైండ్ చేస్తాను. మొదటి అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము మన్యమందు రామాతొయిం సొఫీము పట్టణపు వాడు. పట్టణం పేరు చెప్పండి ఒకసారి, మీరు పలకండి, వింటాను మీ నోటి నిండా. మీ నోట రామాతొయిం సొఫీము. అవి వాస్తవానికి 2 పట్టణాలు, ట్విన్ సిటీస్. అంటే 2 పట్టణాలు. అవి 2 పట్టణాలు, రామా మరియు సోఫీము అనే 2 పట్టణాలు ఉన్నటువంటి ప్రాంతం. దీనికి ఒక పేరుంది. ఆ పేరేంటంటే 2 ఎత్తైన కావలి గోపురాలు అనే మాట. 2 ఎత్తైన కావలి గోపురాలు అని అర్థం. రామాతొయిం సొఫీము అంటే 2 డబుల్ హైట్స్ అని అర్థం. 2 ఎత్తైన కావలి గోపురాలు అని అర్థం. సో ఈ రామాలోని కుటుంబం ఎక్కడ ఉంది అంటే 2 ఎత్తైన కావలి గోపురాలు ఉన్న స్థలంలో. 2 ఎత్తైన కావలి గోపురాలు, 2 ఎత్తైన కావలి గోపురాలు. నేను ఒక మాట అడుగుతాను, ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైంది ఏం చెప్పండి? ఎవరెస్ట్ శిఖరం. ఇంకా ఈఫిల్ టవరా? రైట్, ఈఫిల్ టవర్. ఇంకా వాట్ ఈస్ ద హైయెస్ట్? అన్నిటికంటే ఎత్తైంది ఏంటి చెప్పండి? భూమి మీద అన్నిటికంటే ఎత్తైనది. డబుల్ హైట్స్ ఇవి. ఉన్నతమైనటువంటి 2 కావలి గోపురాలు ఉన్నాయి. సరే, నేను ఇంకొక మాట అడుగుతాను. బైబిల్లో అత్యంత ఎత్తైంది ఏంటి చెప్పండి? బాబేలు గోపురం కాదు. బైబిల్లో 2 ఎత్తైనవి ఉన్నాయి. 57వ కీర్తన చూడండి, 9వ చరణం. 57వ కీర్తన 9వ చరణం. 57:9. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏంది అన్నిటికంటే ఎత్తైంది ఏంటి చెప్పండి? కృప. అన్నిటికంటే ఎత్తైనది ఏంటి చెప్పండి? మరొకటి సత్యం. కృప ఎత్తైనదే, సత్యము ఎత్తైనదే. ఈ 2 ఒక చోట కనబడతాయి కొత్త నిబంధనలో. ఎనీబడి ఆన్సర్? కృప, సత్యము, ఈ 2 ఒకే చోట కనబడతాయి కొత్త నిబంధనలో. ఎవరైనా
ఎవరు? యేసు ప్రభు. ఎక్కడ? యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఇప్పుడు చెప్పండి, కృపా సత్యము రెండు ఎత్తైనవి ఒకే చోట ఉన్నది ఎక్కడ? యేసుక్రీస్తే. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంటికి ఆధారం ఎవరు? యేసుక్రీస్తే. 2 డబుల్ హైట్స్ అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తును ఆధారముగా కలిగిన కుటుంబం ఈ కుటుంబం. ఒక మాట చెప్పాలంటే ఇది ఎత్తైన స్థలములో ఉన్న కుటుంబం, అన్నిటికంటే పైనున్న కుటుంబం. ఈ మాట మీ మనసులో ఉండనివ్వండి, ఇదే మన వర్తమానం. అన్నిటికంటే పైనున్న కుటుంబం, అన్నిటికంటే పైనున్న కుటుంబం. కారణం ఏంటంటే 2 డబుల్ హైట్స్, కృపా సత్యము ఉండే ఆ 2 ఎత్తైన కావలి గోపురాలు ఉన్న ఆ రామాతయిం సోఫీము అనే పట్టణంలో ఈ ఇల్లు ఉంది, ఈ కుటుంబం ఉంది. పిల్లరా, ఇది అన్నిటికంటే పైనున్న కుటుంబం. ఎందుకు పైనున్న కుటుంబం అని అంటున్నానో మీకు మనం వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది. మిగిలిన వాటన్నిటికంటే పైనున్న కుటుంబం, ఆ ఎత్తైన కుటుంబాన్ని ఆ అంధకార కాలములో దేవుడు ఫోకస్ చేసి చూస్తాడు. అయ్యా, ఆ ఇంటిని చూడండి, ఆ ఇంటిని చూడండి, ఆ ఇంటిని చూడండి. నేడు మనం బతుకుతున్నామే, దైవ సంబంధమైన విషయాలపై ఏమాత్రము చింత లేకుండా ఎలా బతుకుతున్నామో ఆ రోజుల్లో కూడా అలాగే బ్రతికారు. కానీ ఈ కుటుంబాన్ని మాత్రం ప్రత్యేకంగా దేవుడు ఒక ఫోకస్ లైట్ వేసి చూయించి, జస్ట్ ఆ ఇంటిని చూడండి అని ఆ ఇంటిని ఆయన చూపిస్తాడు. ఎందుకు అన్నిటికంటే పైనున్న కుటుంబం, ఎందుకు అన్నిటికంటే పైనున్న ఇల్లు ఈ ఇల్లు అంటే దెర్ ఆర్ 3 రీజన్స్. ఒక 3 కారణాలు మనం ఈ మధ్యాహ్న కాలం వేళ మనం చదువుకొని మేలు పొంది వెళ్దాం. మొదటి కారణం దయచేసి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపత్యకు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోచుండెను. నోట్ దిస్ పాయింట్. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండరు. ఆ కాలమున అన్నది మ్యాటర్స్, అదే పట్టించుకోవాల్సిన విషయం. మనం ఇట్ మ్యాటర్స్. ఆ కాలమున అని స్పెసిఫిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేశాడు. ఆ ఇంటిని పరిచయం చేసి ఆ కాలమున అని, ఏ కాలమున? హోఫ్ని ఫినెహాసులు యాజకులుగా ఉన్న కాలమున. ఎవరి హోఫ్ని ఫినెహాసులు? ఎలాంటి వారి హోఫ్ని ఫినెహాసులు? ఎందుకు స్పెసిఫిక్గా వీళ్ళ గురించి చెప్పాడు? హోఫ్ని ఫినెహాసులు షిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఉన్నారు. ఏం చేశారు వీళ్ళిద్దరూ? చూడండి ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై దుర్మార్గులుగా ఉన్నారు. యాజకులే కానీ దుర్మార్గులు. 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటాను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, వ్యభిచారులు యాజకులుగా ఉన్న కాలం, దుర్మార్గులు యాజకులుగా ఉన్న కాలం దేవుని మందిరంలో, వ్యభిచారులు యాజకులుగా ఉన్న కాలం దేవుని మందిరం. ఆ కాలమున అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏ కాలం ఆ కాలం? ఇప్పుడు చెప్పండి. ఒక మాట మనం చదువుకుందాం, దీనికి ఒక పేరు పెట్టేద్దాం. ఎందుకు ఇది అన్నిటికంటే పైనున్న కుటుంబం అంటే నెంబర్ 1 ఆ కాలమున అన్నాడు కదా. ఆ కాలమున అన్నదాన్ని మనసులో పెట్టుకొని ఇలా చెప్పుకుందాం. నెంబర్ 1, పరిస్థితులకు పైనున్న కుటుంబం. సిచ్యువేషన్, సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయే, వాటి కంటే పైనున్న కుటుంబం. పైనున్న కుటుంబం అంటే దేనికి పైనున్న కుటుంబం? పరిస్థితుల కంటే పైనున్న కుటుంబం. పరిస్థితులలో లేదు, పరిస్థితుల మీద కనిపిస్తుంది, పరిస్థితులకు పైన కనిపిస్తుంది. మనము పరిస్థితులలో ఉన్నాం, మనం పరిస్థితుల మధ్య ఉన్నాం, మనం పరిస్థితులలో లోకముతో పాటు కొట్టుకొని పోతున్నాం. కానీ ఈ కుటుంబం పరిస్థితుల కంటే పైనుంది. ఎట్లా ఉంది పైన? నేను రీజన్ చెప్తాను, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఉంది పరిస్థితుల పైన ఆ కాలమున అంటే చూడండి. మొదటి అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయం 2వ వచనం.
వీరిలో ఒకదానికి మూడవ వచనం, ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపత్యకు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి పోవుచుండెను. ఆ కాలమున ఏటేటా ఆరాధించటానికి వెళ్ళింది కుటుంబం. ఏటేటా ఆరాధించటానికి వెళ్ళింది కుటుంబం. వినండి ఒక మాట, ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్న దినాలలో ఒక కుటుంబం మాత్రమే ఆయనను ఆరాధించడానికి వెళ్ళింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్న దినాలలో ఆ కుటుంబం ఏటేటా మందిరానికి వెళ్ళేది. ఏటేటా వెళ్ళడానికి ఎవరు చెప్పారు? ఏటేటా వెళ్ళమని ఎవరు చెప్పారు? ఒక వచనం చూద్దాం, త్వరగా చదువుదాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు త్వరగా చదువుదాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు. ఎవరైతే తీసిన వారు చదువుతారా? 5 నుండి 7. నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మ్రొక్కుబడి అర్పణలను మీ స్వేచ్ఛార్పణలను పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావలను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించవలెను అని అన్నాడు. 11 నుండి 14లో మరలా చెప్పాడు, యెహోవా నీ గోత్రములో ఒకదాని యందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించు సమస్తము అక్కడనే జరిగింపవలెను. నిర్గమాకాండములో అన్నాడు, ఏటా 3 సార్లు వెళ్ళాలి అని అన్నాడు. ఏటికి 3 సార్లు వెళ్ళాలి అన్నాడు. మీ ఇంటిలో ప్రతి పురుషుడు మందిరానికి ఏటేటా 3 సార్లు వెళ్ళాలి అని అన్నాడు. ఇప్పుడు వినండి, ప్రపంచమంతా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతుంది. ఈ కుటుంబం మాత్రం వాక్యాన్ని పట్టుకుంది. వాక్యం యొక్క అధికారం క్రింద వారు బ్రతకడానికి ఇష్టపడ్డారు. ఎందుకు వీరు ఇక్కడికి వచ్చారు అంటే కారణం ఏంటి? ఎవరు చెప్పారు? వాక్యం చెప్పింది. ఎందుకు ఏటేటా వెళ్ళేవాడంటే కారణం ఏంటి చెప్పండి? వాక్యం చెప్పింది. ఇప్పుడు చెప్పండి, వీరు ఏ అధికారం క్రింద బ్రతికారు? వాక్యాధికారం కింద బ్రతికారు. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, ఎవరు ఇష్టం వచ్చినట్టుగానైనా వాళ్ళు ప్రవర్తించనివ్వండి, ఎవరు కోరుకున్నట్లుగానైనా వారు జీవించనివ్వండి, నేను, నా పిల్లలు, నా కుటుంబం మాత్రం మేము వాక్యాధికారం క్రింద బ్రతుకుతామని వారు వాక్యాధికారము కింద బ్రతికారు. వారు వాక్యాధికారానికి లోబడ్డారు. నా ప్రశ్న, వాక్యాధికారం కింద ఉన్నాయా మీ కుటుంబాలు? వాక్యము చెప్పినట్టే చేస్తున్నాయా మన కుటుంబాలు, మన ఇండ్లు? వారు వాక్యాధికారం క్రింద జీవించటానికి ఏటేటా మందిరానికి వెళ్ళాలి అన్నది వాక్యం చెప్తుంది. మీరు అక్కడికే వెళ్ళాలి అని చెబుతుంది. మీరు అక్కడికే యాత్రలు చేయాలని చెబుతుంది. మీరు అక్కడే దహన బలులు అర్పించాలని చెబుతుంది. మనకు చాలా లెక్కలేంది ఏంటంటే ఆయన సన్నిధికి రాకుండా ఆగిపోవడం. నా ఇష్టం, నాకు వీలు కాలా, నాకు దీనికంటే ఎమర్జెన్సీ వర్క్ పడింది, నాకు దీనికంటే ఇంపార్టెంట్ వర్క్ పడింది. అబ్సల్యూట్లీ యు ఆర్ నాట్ అండర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 100% ఇది. ఇఫ్ యూ హ్యావ్ లవ్ టువర్డ్స్ గాడ్, దేవుని పట్ల ప్రేమ ఉంటే అంత ఈజీగా తీసుకో. ఆదివారం ఆరాధన లెక్కే లేదు అసలు కొంతమందికి అయితే. పెద్ద ఫరక్ పడదు వాళ్ళకి. సండే సో వాట్, నాకు దీనికంటే మించింది ఉంది, నాకు దీనికంటే ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నాకు బిజినెస్ ఉంది, నేను నష్టపోతా, నాకు అనారోగ్యం ఉంది, నాకు ఫలాని సమస్య ఉంది. ఆదివారం అయితే ఏంటి బ్రదర్, నాకేంటి వెళ్ళాలన్న రూల్ ఏంటి? నాకు పెద్ద పడదు, నాకు తేడా పడదు. వీలైతే పోతా, లేకపోతే లేదు.
అది న్యాయాధిపతుల కాలంలో ప్రజలు జీవించిన దినాలు. షిలోహుకు ఎవడూ రావట్లా. ప్రజలు నైవేద్యం అర్పించడానికి రావట్లా, బలులు అర్పించడానికి రావట్లా, ఆరాధన కొరకై రావట్లా, దశమ భాగాల కొరకై రావట్లా, యాత్రలు అక్కడికి చేయలా. ఆయన సన్నిధికి వెళ్ళాలి అన్న ఆజ్ఞను సీరియస్గా తీసుకుని మానక ఆయన సన్నిధిలో కనిపించిన కుటుంబం ఈ కుటుంబం. మిమ్మల్ని నొప్పిస్తే నాకేమీ రాదు, గుర్తుపెట్టుకోండి. ఆ నొప్పి మీలో మారు మనసు కలుగు చేస్తే మాత్రం చాలా సంతోషిస్తాను. సండే, ఆదివారం రొట్టె విరిచే కూడిక మీరు తేలిగ్గా తీసుకునేంత దినం మాత్రం కాదు అని గుర్తుపెట్టుకోండి. నమ్మకంగా ఉన్న వారికి మాత్రమే ఈ మాట చెప్తుంది. నమ్మకస్తులు ప్రభువును అంత దగ్గర సంబంధం లేని వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను నమ్మకస్తుల గురించి మాత్రమే చెప్తున్నాను. నమ్మకంగా ప్రభువును ప్రేమించి సేవిస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను. సండే ఈజ్ వెరీ సీరియస్ మ్యాటర్. సండే అన్నది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇది మ్యాండేటరీ, తప్పనిసరి ఆయన సన్నిధికి చేరి రావాలి. పరిశుద్ధతను కాపాడుకుంటూ నమ్మకమైన సాక్షిగా ఆయన కొరకు జీవిస్తూ వారంలో ఒక పూట ఆయనను ప్రశంసించడానికి మనం రాలేకపోతే విచారించదగ్గ విషయం కదా. దేవునికి మొదటి స్థానం ఇవ్వండి చాలు. దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి. ఇక్కడ మనం ఇంకొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఏం వెళ్ళకపోతే ఏంటి? వాళ్ళలో మరొక గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఒకటి ఉంది. చూడండి, ఆ ఇంటికి 1వ అధ్యాయం 3వ వచనం. 1:3. ఇతడు షిలోహునందున సైన్యములకు అధిపతికి యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏమనుంది? ఏటేటా. ఏటేటా అంటే మానకుండా, అంతేనా? అనొచ్చా? మానకుండా. కన్సిస్టెన్సీ ఉంది. వారు తప్పకుండా వెళ్ళేవారు. వారు మానకుండా వెళ్ళేవారు. ఏటేటా హన్నా వెళ్ళేది, పెనిన్నా వెళ్ళేది, పిల్లలు వెళ్ళేవాళ్ళు, ఏటేటా వెళ్ళేవాళ్ళు. ఆనాడు వారికి ఏటేటా. మరి ఈ దినం చూడండి, 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. మనకు తెలుసు ఈ మాటలు, అయినా మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా, అంటే కొందరు మానుకుంటున్నారు. ఇక్కడ మానుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మానుకున్నట్టుగా సమాజముగా కూడుట మానొద్దు అన్నాడా? మానొద్దు అని ఇంకొక మాట చెప్పాడు ఆయన. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఆ మాట పట్టుకోండి. మరి ఎక్కువ అలాగు చేయొచ్చు. మానొద్దు, మానక బదులుగా ఏం చేయమన్నాడు? మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. మరి ఎక్కువగా కూడిరండి అని అన్నాడు. మరి ఎక్కువగా కూడిరండి, ప్రభువు రాక సమీపంగా ఉంది, మరి ఎక్కువగా పరిశుద్ధులంగా కూడి వద్దాం అని చెప్పాడు. వారు ఏటేటా వెళ్ళారు. వారికి కన్సిస్టెన్సీ ఉంది. వారు తప్పించలా, మధ్యలో మానుకోలా. వీలు కాదు కాబట్టి ఆగిపోదామని వారు ఆగిపోలా. వారు ఏటేటా వెళ్ళాలి. కన్సిస్టెన్సీ కావాలి. భిక్షగాడు అనుకుంటున్నావా దేవుడు నీకు అనుకూలమైతే రావడానికి? దేవునికి ఎంగిలి సమయం ఇస్తావా? దేవునికి నువ్వు వాడుకొని మిగిలింది, ప్రభువా ఖాళీగా ఉన్నాను నేను, మిగిలిన ఇప్పుడు నాకేం పనులు లేవు, నేను చాలా ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఈరోజు నేను రాగలను, ఈరోజు నీకు అవైలబుల్గా ఉంటాను. దేవుడు ఏమన్నా అంత తేలిగ్గా ఉన్నాడా మనకి? ఇది ఆయన దినం, ఆయనకు మాత్రమే చెందాలి అని గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త నిబంధన, విశ్రాంతి దినం అమలులో రాదు. విశ్రాంతి దినం ఇక్కడ వర్తించబడదు కాబట్టి నేను నొక్కి చెప్పట్లా. లిజన్ కేర్ఫుల్లీ. ఆదికాండం 1వ అధ్యాయంలో 6 దినములు పనిచేసి 7వ దినాన్ని ఆయన ఏమన్నాడు? 7వ దినాన్ని ఏమన్నాడు ఆయన? విశ్రాంతి దినం అన్నాడు. ఆయన ఏం చేశాడు? విశ్రమించాడు. తన పనిని మాని విశ్రమించాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ దినాన దానిని ఆశీర్వదించను. ఏ దినాన్ని ఆశీర్వదించలేదు ఆయన? ఏ దినం ఆశీర్వదించాడు? 7వ దినం.
ఆ 7వ దినాన ఎక్కడికి రమ్మన్నాడు? నా దగ్గరికి రండి అన్నాడు. 6 రోజులు నా దగ్గరికి రమ్మని చెప్పలేదు ఆయన. ఇది పాత నిబంధన. ఆ కాలంలో విశ్రాంతి దినం అంటే శనివారం. నేను ఈరోజు ప్రభు దినాన్ని విశ్రాంతి దినం అని చెప్పట్లేదు. ప్రభు దినం అంటే ఆదివారం, విశ్రాంతి దినం అంటే శనివారం. పాత నిబంధన కాలంలో యూదులైన వారు శనివారాన్ని ఆయన ఏం చేశాడు? విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏం చేయమన్నాడు? తన దగ్గరికి రమ్మన్నాడు. అంటే మీరు 6 రోజులు పనిచేసుకోండి, 7th డే రెస్ట్ తీసుకుందాం, నా దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకోండి, నా దగ్గర వచ్చి గడపండి అని దాన్ని ఉంటుంది. దానిని ఆశీర్వదించను, దానిని ప్రత్యేకపరచను. నువ్వు 6 దినాలు నీ ఇష్టం, ఇశ్రాయేలీయులారా మీ ఇష్టం, బట్ శనివారం విశ్రాంతి దినం, ఇట్స్ ఫర్ మీ, అది నా కొరకు. దాన్ని నేను ప్రత్యేకంగా కేటాయించుకున్నాను. ఇది నా నిమిత్తమై మీరు కేటాయించండి. ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకోండి, ఇక్కడ మీరు నా దగ్గర సమయాన్ని గడపండి. ఆయన దానిని ఆశీర్వదించను ఉంటుంది. మీరు చూడండి కావలిస్తే ఆదికాండం 1-2 అధ్యాయాలలో ఆయన దానిని ఆశీర్వదించను. విశ్రాంతి దినం ప్రతిష్ఠిత దినమని బైబిల్ అంతా మొత్తుకొని చేస్తుంది. విశ్రాంతి దినం ప్రతిష్ఠిత దినం, అది ప్రత్యేకించబడింది. ఇట్స్ ఓన్లీ ఫర్ గాడ్, అది దేవుని కొరకు మాత్రమే. అది పాత నిబంధన కాలం. కొత్త నిబంధన ప్రభు దినం, అది ఆయన దినం, ఆయనను ప్రశంసించే దినం, ఆయనను మ్రొక్కే దినం, ఆయనను ఆరాధించే దినం, ఆయనను ఘనపరచే దినం. ఇది ఆయనకు మాత్రమే చెందాల్సిన దినం, ఇది ఆయనదే. ఆయన 3వ దినమున మరణమును జయించి సమాధి చేయబడి ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన సన్నిధిని చేరి మనము ప్రశంసించాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో ఒకటి ఉంది. వారు ఎడతెగక ఉండిరి. దేంట్లో? రొట్టె విరుచుట యందు ఎడతెగ. అంటే దీన్ని నీకు ఇష్టం వచ్చినప్పుడు పాస్, ఇప్పుడు ఆపుతా 2 రోజులు, ఒక 3 వారాలు పాస్, నేను ఇప్పుడు ప్రెస్ తీసుకుంటాను 3 వీక్స్, సండేస్ నాకు కుదరదు అని 3 వారాలు పాస్ అని లేదు. ఎడతెగక ఉండరి, మానక ఉండరి. దట్ ఈస్ కన్సిస్టెన్సీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేదైనా కానివ్వండి. ప్రభుదినాన్ని ప్రేమిద్దాం. ప్రభుదినం ప్రభుకు మాత్రమే కేటాయిద్దాం. వారు ఏటేటా వచ్చిరే మాత్రమే కాదు, సమాజముగా కూడుట మానక సారిసారిగా క్రమ కూడికలకు మనం చేరి రావటం అలవాటు చేసుకుందాం. రండి, సమయం లేదు, దీని మీద నిలబడాల్సి వస్తుంది. కిందికి రండి, వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంది. మీరు వింటున్నారా? వినకపోతే బాగుపడరు, ఇది గుర్తుపెట్టుకోండి. కనీసం వినే టైంలో వినండి. రైట్? 1వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మరలా చదువుదాం. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్నీ ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండరు. ఇప్పుడు వినండి. వాళ్ళు వెళ్ళకుండా ఇంట్లో కూర్చోవటానికి 100% బలమైన కారణం ఉంది. ఎందుకంటారు? అక్కడే ఉంది. వారు ఏటేటా వెళ్ళుచుండిరి అని వెంటనే ఏమని రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆ కాలమున ఎవరు యాజకులు? హోఫ్నీ ఫినెహాసులు. ఎవరు ఈ హోఫ్నీ ఫినెహాసులు? ఏలీ కుమారులు. అదే ఏం చేశారు? విచారులు, దుర్మార్గులు. ఎక్కడున్నారు వీరు? ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఎవరిని చూడాలి? ఎవరి ముఖాలు చూడాలి? వీళ్ళిద్దరిని చూడాలి. అందుకని ప్రజలు ఏం చేశారంటే, చూడండి ఒకసారి 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమయ్యారు. ఇప్పుడు చెప్పండి, ఆరాధించడం అంటే అసహించుకోవడం మొదలు పెట్టారు. ఎవరిని బట్టి? ఆ 2 బట్టి. ఇప్పుడు వాళ్ళు ఒక మాట అనొచ్చు, మేము వెళ్ళమబ్బా, వాళ్ళు ఉన్నారు, ఆగిపోవచ్చా? ఎస్, దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ రీజన్. అక్కడ ఒక బలమైన కారణం ఉంది. ఎందుకు మేము వెళ్ళట్లేదంటే, ఏ కారణాన్ని బట్టి వెళ్ళట్లేదంటే, మందిరం బాగలేదు బ్రదర్. ఆ 2 దుర్మార్గులు. ఇక్కడ వినండి, ఇక్కడ ఒక మాట. పాత నిబంధన కాలంలో షిలోహ్ ఒక్కటే. ఈ కాలంలో మనకు వెసులుబాటు ఉంది. అక్కడ బాగలేదు, వాక్యానుసారంగా లేదు, తప్పుడు బోధలు ఉన్నాయి, జీవితాలు బాగలేవు. వాక్యానుసారమైన సంఘానికి వెళ్తామంటే వెళ్ళండి, నో ప్రాబ్లం, ఛాన్స్ ఉంది. కానీ ఇళ్ళ దగ్గర మాత్రం ఉండదు. నా ఇంటెన్షన్ అంతే. ఆయనను ఆరాధించకుండా అనుకూలత ఉండి, అవకాశం ఉండి అలా ఉండకండి, నా ఉద్దేశం అది. దయచేసి వినండి. ఇప్పుడు మనకు అట్లా అవకాశం లేదు. 2-3 కూడుకుంటే కూడా
చాలు. ఒక పరిశుద్ధమైనటువంటి స్థలంలో యోగ్యులు ఉన్న చోట, పరిశుద్ధత ఉన్న చోట, వాక్యం ఉన్న చోట, సత్యం ఉన్న చోట వెళ్ళి మనం కూడుకున్నా చాలు. ఇప్పుడు అక్కడ మానుకోండి, ఇక్కడికి రండి అని ఇప్పుడు అవకాశం ఉంది, అప్పుడు అవకాశం లేదు. షిలోహులో మాత్రమే, అక్కడికి మాత్రమే వెళ్ళాలి, అక్కడికే మనం యాత్రలు చేయాలి అని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళమని చెప్పట్లేదు నేను. కొత్త నిబంధన వాక్య సత్యం ఉన్న స్థలానికి మాత్రమే వెళ్ళండి అని మాత్రం చెప్తున్నాను. అపోస్తుల బోధ అనే పునాది మీద కట్టబడిన సంఘాలతో మాత్రమే సహవాసం చేయండి అని చెప్తున్నాడు. ప్రతి దుర్బోధ, నీచమైన, అసహ్యమైన కార్యాలు, అల్లరి, వేషధారణ ఉన్న చోటికి మీరు వెళ్ళాల్సినటువంటి అక్కర్లేదని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట వినండి, దయచేసి వినండి. వీరు వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంది, వీరు వెళ్లకుండా ఉండటానికి అవకాశం ఉంది. కారణం ఏమంటే వారు అయినా కూడా వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు పరిస్థితులను అధిగమించారా లేదా? అధిగమించారు. పరిస్థితులకు పైన ఈ కుటుంబం కనబడుతుంది. ఎన్నిసార్లు మన పాపాన్ని సమర్థించుకోవటానికి సంఘాన్ని, సంఘములో వాక్యం చెప్తున్న వారిని, సంఘములో బాధ్యత కలిగిన వారి జీవితాలని చూపించి మన పాపాన్ని మనం సమర్థించుకోలేదు. నేను మాట్లాడిన మాట మీకు అర్థమైందా? ఇంకోసారి చెప్తా వినండి. నా తప్పును సమర్థించుకోవటానికి సంఘాన్ని, సంఘములో బాధ్యత కలిగిన వ్యక్తులను, పరిచర్య చేసేవారిని, పాడేవారిని, మరొకరిని చూపించి కాబట్టి నేను రాను అని ఎంతమంది లేరు? చెప్పుకోవచ్చా లేదా? అబ్సల్యూట్లీ దట్స్ రాంగ్. పరిస్థితుల పైన ఉంది కుటుంబం. వారు లొంగిపోలే, వారు వెళ్ళట్లా, మేము వెళ్ళం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము వెళ్ళం, ఇలాంటి స్థలాలు కాబట్టి మేము వెళ్ళం అనుకోలేదు. వారు తామున్న పరిస్థితులను అధిగమించారు. పరిస్థితులకు పైన వాళ్ళు కనిపిస్తారు. వారు పరిస్థితులకు పైన కనిపిస్తారు. అందుకనే అది పైనున్న కుటుంబం. రెండవది, త్వరగా రండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ కారణాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. రెండవది ఏంటంటే, ఇది పరిస్థితుల పైన, పరిస్థితులను అధిగమించిన కుటుంబం మాత్రమే కాదు, పరిస్థితుల్ని అధిగమించింది. వాటిని ఈజీగా జయించి పైన వెళ్ళి నిలబడింది. పరిస్థితులు బాలేవు, అయినప్పటికీ మేము వెళ్తాం. యాజకులు బాలేరు, లేదు మేము అయినప్పటికీ వెళ్తాం. చుట్టూ ఎవరూ వెళ్ళట్లేదు, అయినా మేము వెళ్తాం. మేము వాక్యాధికారానికి లోబడతాం అని మిగిలిన వారి కంటే పైన కనిపిస్తారు. వారు పరిస్థితులను అధిగమించి పైన కనిపించారు. అందుకనే అది పరిస్థితులకు పైనున్న కుటుంబం. రెండవది, అన్ని ఇండ్లలో ఉన్నట్టు ఆ ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. మీ ఇంట్లో లేవో సమస్యలు? దండిగా, కావలసినన్ని. సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. పిల్లలు కానీ, ఒక తల్లి ఉంది, దానికి మించి 2 భార్యలు ఉన్నారు. ఒకరే కష్టం, ఇద్దరెలా అని బయట మనకు చాలా మాటలు చక్కర్లు కొడుతుంటాయి కదా మాటలు. అంటే మనకు అనుభవాలు లేవు కూడా తెలియదు. ఎవరికైనా అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టాలు. మనకి ఎట్లా తెలుస్తుంది? ఎల్కా నాకు తెలుసు ఆ ప్రాబ్లం. 2 ఉన్నారు, 2 సమస్య. వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేదు. దట్ ఈస్ ఏ ప్రాబ్లం, సమస్య ఉంది. అన్ని ఇళ్లల్లో ఉన్నట్లు, అబ్బా ఇంత భక్తి కలిగిన కుటుంబం అన్నా సమస్యలు ఎట్లా అన్నా, భక్తి కలిగిన కుటుంబాల్లోనన్నా ఉండేది సమస్యలు. ఫేస్ చేసేది వాళ్ళే. నమ్మకంగా ప్రభువును సేవిస్తున్నటువంటి ఈ కుటుంబంలో కూడా ఒక సమస్య ఉంది, కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకని దీనికి ఇంకొక పేరు పెడదాం. ఇది పరిస్థితులకు పైనున్న కుటుంబం మాత్రమే కాదు, ఇది సమస్యలకు పైనున్న కుటుంబం. సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యలను కాలితో తన్ని పైకి పోయి నిలబడ్డారు వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు సమస్యలను కాలితో తన్ని కిందికి తీసుకుపోయి వాళ్ళు పైకి పోయి నిలబడ్డారు. పరిస్థితులు బాలేవు, ఆయన పరిస్థితులను కిందికి పంపించి ఈ కుటుంబం వచ్చి పైన నిలబడింది. అందుకని ఇది పరిస్థితులకు పైనున్న కుటుంబం. రెండవది, సమస్యలకు పైనున్న కుటుంబం. ఏంటి ప్రాబ్లమ్స్? త్వరగా చూద్దాం. చూడండి, ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒకవేళ మీ ఇండ్లలో ఉంటే ఇది మీకు, మాకు, మనందరికీ క్షేమమే. ఆ ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ఏంటి ఫస్ట్ ప్రాబ్లం?
ఫస్ట్ ప్రాబ్లం తొందరపాటు వలన కలిగిన సమస్య. తొందరపాటు వలన కలిగిన సమస్య. తొందరపడింది ఆ ఇల్లు. ఏ విషయంలో? సంతాన విషయంలో. సమూయేలును దేవుడు ఇస్తాడు. వినాలి. సమూయేలును దేవుడు ఇస్తాడు. కానీ ఎల్కానా తొందరపడి ఎవరిని తెచ్చిపెట్టుకున్నాడు? హన్నాను తెచ్చిపెట్టుకున్నాడు. పెనిన్నాను తెచ్చిపెట్టుకున్నాడు. క్షమించండి, పెనిన్నాను తెచ్చిపెట్టుకున్నాడు. హన్నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు. ఓకే, తొందరపడ్డాడు. దేవుడు ఇస్తాడు, ఇచ్చేంతవరకు వెయిట్ చేయాలా? కనబడి మనకు అప్పుడప్పుడు జరిగిపోవాలి కదా. దేవుడు అంటే మనకు హోటల్లో వెయిటర్లు అంటాడు, వేడివేడి కాఫీ అంటే తెచ్చేయాలి. మనకి తెచ్చికపోతే ఏం దేవుడు ఇట్లాంటోడు, ఇంతసేపు నాకు టెన్షన్ ఎక్కుతుంది, ఇప్పుడు కాఫీ తాగితే కానీ నేను కూల్గాను, నా బాధ దేవునికి తెలియదు, నాకు ఇప్పుడే ఇవ్వాలి దేవుడు, ఇంతవరకు ఇవ్వలేదు. మనం హోటల్లో ఆర్డర్ ఇట్లా చేస్తేనే టక్కుమని నీకు వేడివేడి కాఫీ తెచ్చేయాలి, అప్పుడే మనకు దేవుడు. నువ్వు ఎంత కింద పడి ఇట్లా గిల్ల కొట్టుకుంటున్నా దేవుడు తన టైంలోనే చేస్తాడు. అర్థమైందా? ఆయన టైం ఒకటి ఉంటుంది. మనకు అనిపిస్తుంది ఏమబ్బా టైం అంతా, నీకు అది టైం కాదు. గాడ్ దేవుడు ఎప్పుడు తొందరపడడు, ఆలస్యం చేయడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తొందరపడ్డు, ఆలస్యం చేయడు. రైట్ టైంలో రెస్పాండ్ అవుతాడు. ఓకే, రాలేదు సమూయేలు, సంతానం కలగలేదు, తొందరపడ్డాడు, పెనిన్నాను తెచ్చిపెట్టుకున్నాడు, సమస్యను తెచ్చిపెట్టుకున్నాడు. తొందరపడి మనం ఏం తెచ్చుకున్నా, దేవుడు ఇచ్చేంతవరకు ఎదురు చూడకుండా, దేవుని చేతుల్లో నుండి తీసుకోకుండా, పక్కన ఈ అంగట్లో దొరుకుతుందని పోయి తెచ్చిపెట్టుకుంటే మనం తెచ్చుకునేది పరిష్కారాన్ని కాదు, సమస్యను తెచ్చుకున్నట్లు. తర్వాత నువ్వు ఇట్లా ఇడిపించుకోవాలన్నా పోతుంది, గట్టిగా పట్టుకుంటుంది. నాకు వద్దు ప్రభు అంటే కూడా పోదు. షారా ఎంత అనుకునిందో పాపం, నాకు ఇది వద్దు అంటే ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఇది తెచ్చిపెట్టుకున్న తర్వాత నాకు పెనిన్నా వద్దంటే ఎక్కడికి పోతుంది? దేవుడు ఇచ్చేంతవరకు ఎదురు చూస్తే ఇస్తాడు దేవుడు. మనం తొందరపడతాం, అప్పటికప్పుడు కాదు, ఇప్పుడు ఏమేమో తెచ్చేసుకుంటాం. సమస్య తెచ్చుకున్నారు. సమస్య వలన సహనము లేకపోవడం వలన సమస్యను తెచ్చుకున్నారు. రెండవది, ఆ ఇంట్లో మరొక ప్రాబ్లం ఉంది. చూడండి, మరొక ప్రాబ్లం ఉంది. అదేంటంటే 4వ వచనం. ఎల్కానా తాను బలియార్పణ చేసిన నాడు తన భార్య అయిగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చాను, కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చాను. ఇది సెకండ్ ప్రాబ్లం. పక్షపాతము వలన వచ్చే సమస్యలు, సహనము లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు కుటుంబంలో. రెండవది ఏంటి? పక్షపాతం. హన్నా అంటే ప్రియం, పెనిన్నా అంటే ఒక మాదిరి. ఇంట్లో అడుగుతుంటారు కొన్నిసార్లు పిల్లలు, నీకు నేనంటే ఇష్టమా అన్నంటే ఇష్టమా అని. లేదు నాన్న ఇద్దరంటే. కాదు ఒక్కరే చెప్పాలను, ఒక్కరంటే సమస్య కదా. నువ్వు ఇట్లా తిప్పి ఇట్లా చెప్పినా, ఇట్లా తిప్పి ఇట్లా చెప్పినా నా మాట ఒకటి. ఏంటదంటే మాకిద్దరంటే ఇష్టం అంటాం. కానీ కన్నంతా ఒకరి మీదే ఉంటుంది తల్లికి అంటాం. కానీ మీరు నమ్మరు, మనకు తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది మనమేమో వీడు బలహీనుడు, వీనికి కొంచెం ఆశ్రయాలని సాయం చేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ చిన్నోడు లేకపోతే పెద్దోడు బలహీనుడు, కొంచెం మాటికి చేయబట్టి లేపుతాం, ఎందుకంటే ఊరుకోబడుతుంటాడు కాబట్టి. వీళ్ళకేమనిపిస్తుంది, సంథింగ్ ఈజ్ దేర్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒరిజినల్గా జరిగింది. యాకోబుకి 2 భార్యలే. ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? ఎక్కడైతే ఏ ఇంటిలో అయితే పక్షపాతం ఉంటుందో అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ప్రేమను డివైడెడ్ హోమ్. ఇది నువ్వు ఇంత ఇష్టము, నువ్వు కొంచెం ఇంత ఇష్టం అని పంచుకున్నారు, అందువల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. 2 ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. మూడవది ఇంకొకటి చూడండి, ఇంకొక సమస్య ఉంది అక్కడ. 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను గనుక. రిలేషన్షిప్ ప్రాబ్లం, సంబంధాలలో సమస్యలు. ఈమె ఏడ్పించేది, ఈమె ఏడ్చేది, వీళ్ళిద్దరి మధ్య అంతే. ఈమె ఏడ్పించేది, ఈమె ఏడ్చేది. ఉన్నారు కదా, ఏడ్పించే వాళ్ళు ఉంటారు, ఇళ్ళల్లో ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. భర్త కొన్నిసార్లు ఏడ్పించేవాడైతే భార్య ఏడుస్తుంది. ఎక్కువ శాతం భార్యలు ఏడిపించే వాళ్ళు అయితే భర్తలు ఏడుస్తారు. బయటికి ఏడ్చరు వీళ్ళు. బాత్రూముల్లోనో దిండ్లు కప్పుకోనో లేకపోతే ఊరు బయటికి వెళ్ళిపోయో ఎక్కడో పోయి మొత్తం ఏడ్చుకొని మళ్ళీ ప్రశాంతంగా హ్యాపీగా వస్తారు. వీళ్ళకి ఏడుపు ఉన్నట్టు కూడా తెలియదు. వీళ్ళకు అది వాళ్ళకు మాత్రమే తెలుసు ఆ ఏడుపు. రైట్. మొత్తానికి ప్రతి ఇంట్లో ఎవరు ఉంటారు చెప్పండి? ఏడ్పించేవారు ఉంటారు, ఏడ్చేవారు ఉంటారు. ప్రాబ్లమ్స్ ఉన్న ఇంట్లో, అన్ని ఇండ్లల్లో ఉన్నట్లు ఆ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సొల్యూషన్ ఏంటి? పరిష్కారం ఏంటి? ఓన్లీ 1 సొల్యూషన్. చూడండి, బ్యూటిఫుల్ సొల్యూషన్. త్వరగా రండి, 1వ అధ్యాయం
సమస్యలను ఎలా అధిగమించింది ఆ కుటుంబం అంటే దానికి కారణాలు మనం చూద్దాం. మొదటి అధ్యాయం 8వ వచనం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీ భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమార్ల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వింటారా? ఇప్పుడు వినండి. ఆమె ఏడుస్తుంటే నాకు అలిగితే చిరాకు. పిల్లలు అలిగినా ఎవరు అలిగినా నేను అస్సలు పట్టించుకోను. వచ్చి సమస్య చెప్తే మీరు కావాల్సి ఇంట్లో అడగండి. అలిగితే వెళ్ళి ఏమైంది బుజ్జగించే టైపే కాదు, ఇంకా ఎక్కువ చేస్తాను నేను. అలగకూడదు. ప్రాబ్లం వచ్చి సాల్వ్ చేసుకోవాలి. వచ్చి ఎదురు కూర్చోవాలి. ఇట్లా ఇది రైట్, ఓకే, దెన్ ఫైన్. ఆమె ఏడుస్తుంది. భర్త ఏమి పట్టనట్టుగా లేడు. పట్టనట్టుగా లేడు. హీ హ్యాస్ సెన్సిబుల్ హార్ట్. ఆయన తన ఇంటిలో తన భార్యను ఓదార్చగలిగేంత సూక్ష్మమైన మనసు కలిగిన వాడు. స్పెషల్ కేర్ ఉంది, కన్సర్న్ ఉంది. అక్కడ ఆయన చేసింది ఏంటంటే, ఏమా నేను నీకు 10 మంది కుమార్ల కంటే విశేషమైన వాడను కానా అని ఆమెను ఆదరిస్తున్నాడు. ఇంట్లో ఏమీ అక్కర్లా. ఒక చిన్న ఆయన ఏమి చేయలేడు. ఏం చేయగలడు? నేను లేనా, నేను ఉన్నాను కదా, 10 మంది కుమార్ల కంటే నేను ఎక్కువ కదా. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు చెప్పండి? ఆమెను ఆదరించడానికి. ఏం కోరుకుంటారు చెప్పండి? ప్రాబ్లం ఉంది. దానికి సమస్యకు పరిష్కారం ఏంటంటే కాస్త ప్రేమతో కూడిన పట్టింపు, పలకరింపు. అంతే. పట్టింపు, పలకరింపు. ఇంకొకటి చెప్తాను, స్త్రీలు దీనికి మించి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవంట. ఇది సైకలాజికల్, అంటే మానసిక శాస్త్ర నిపుణులు చెప్పేది కూడా అంతే. ప్రేమతో కూడిన కాస్త పలకరింపు, పట్టింపు. పురుషులకైనా, స్త్రీకైనా, పిల్లలకైనా అసలు మనిషి కోరుకునేది అంతే. కాస్త ప్రేమతో కూడిన పలకరింపు, పట్టింపు. పట్టించుకొని పలకరిస్తే చాలు. దట్స్ ఇట్. అన్నా నేను లేనా? నేను నీకు 10 మంది కుమార్ల కంటే విశేషమైన వాడను కానా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆమెను ఓదారుస్తూ వచ్చాడు. ఉన్నారు ఎవరైనా? ఏమీ పట్టించుకొని వారు. భార్య యొక్క బాధలను కానీ, భార్య యొక్క ఆలోచనను కానీ, భార్య యొక్క సమస్యను కానీ ఏమీ పట్టించుకొని వారు ఎవరైనా ఉన్నారా? ఉంటారు. భర్తను గురించి, భర్త సమస్యను గురించి ఆయన ఎందుకు అలా ఉన్నాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఆయనకి ఏ సమస్య ఉంది, పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? ఆ సెన్సిబుల్ హార్ట్ ఉందా? సమస్యలకు పరిష్కారం ప్రతి ఇంట ఇంతే. ఆమె దుఃఖంతో ఉంది, వెళ్ళి ప్రేమతో పలకరించి పట్టించుకుంటే చాలు. ఆయన దుఃఖంతో ఉన్నాడు, వెళ్ళి ప్రేమతో పలకరించి పట్టించుకుంటే చాలు. దట్స్ ఇట్. ఆయన ఏమీ చేయలేదు. ఏం చేయలేడు కూడా. ఏం చేయగలడు పాపం? ఏం చేయలేడు. అన్నా నేను లేనా, నేనున్నా కదా అన్నా, నేనున్నా కదా. ఆమెకు అది ఓదార్పునివ్వాల. కానీ ఆ ఇంట్లో ఆ ఒకటి ఉంది. సమస్య ఉన్నా ఏముంది? పరిష్కారం ఉంది. ఏంటా పరిష్కారం? లవ్, ప్రేమ. ఆ ప్రేమలోని పలకరింపు, ప్రేమతో కూడిన పట్టింపు. రెండవది, ఇంట్లో ఇంకా బ్యూటిఫుల్ సొల్యూషన్ చూడండి. ఇప్పుడు ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంది? హన్నాకు పెనిన్నాకు మధ్య. దీంతోనే మనం ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఇంకొకసారి ఆలోచించేద్దాం. చూడండి, మొదటి అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను. కోపం పుట్టించేది ఎప్పుడు చూడండి, అక్కడే రాయబడింది 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయుచుండగా. నోట్ దిస్ పాయింట్. హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. ఆత్మ సంబంధమైన కార్యాలు చేసేటప్పుడు వస్తాయే సమస్యలు. అవి భలే బాధ అనిపిస్తాయి. ఇంకా నా కొరకు నేను ఏదైనా చేసినప్పుడు నన్ను ఎవరైనా ఏమనంటే అది వేరే విషయం.
ఆత్మ సంబంధమైన పనులు చేస్తున్నప్పుడు మనుషులతో అనిపించుకుంటాం చూడండి. ఆమె యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా ఆమె ఏం చేసేది? కోపం పుట్టించేది. కానీ ఈమె ఏం చేసేది? ఏడ్చేది. మీరు ఒక పాయింట్ నోటీస్ చేశారా ఇక్కడ? సేమ్ ప్రాబ్లం ఇంకొక చోట ఉంది పాత నిబంధనలో. సేమ్ ప్రాబ్లం. పిల్లలు నాకు పుట్టారు, ఆమెకు పుట్టలేదని ఆమె నీచంగా చూసిన వాళ్ళు పాత నిబంధన ఇంకొక ఫ్యామిలీ ఉంది, షారా. ఏం చేసింది? ఈమెను నొప్పిస్తే, షారాను నొప్పిస్తే, షారాను టచ్ చేస్తే షారా ఏం చేసింది? షారా శ్రమ పెడితే బయటికి గెట్ అవుట్ అని కూడా అనలేదు ఆమె. షారా ఏం చేసిందో తెలీదు. హాగర్ మూటములు సర్దుకుని బయటికి వెళ్ళిపోయింది. ఏం చేసిండాలి షారా తెలీదు. అబ్రహాముకు ప్రియమైనది ఎవరు? షారా. వెయిట్ ఎవరికుంది? షారాకుంది. ఏం చేయొచ్చు? ఏం చేయాలో చేసింది. బదులుగా హాగరు బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ తీసుకొని వచ్చాడులేండి, ప్రభు తీసుకొని వచ్చి ఇంటికి వెళ్ళి షారా కింద లోబడి ఉండమని చెప్తాడు. ఇది 16వ అధ్యాయం. సెకండ్ టైం పంపించినప్పుడు నిజంగానే దేవుడే పంపిస్తాడు. ఫస్ట్ టైం 16వ అధ్యాయంలో బయటికి తరిమేసింది ఎవరు? షారా. ఇప్పుడు ఎవరు చేయొచ్చు ఈ పని? భర్త ఎవరి పార్టీ? ఇప్పుడు ఏం చేయొచ్చు? చేయలేదు. ఏం చేసింది? ఏడ్చింది. వినండి, ఇంకొక అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా? ఎన్నడూ భర్త దగ్గర వెళ్ళి పెనిన్నా గురించిన ఫిర్యాదు చేసినట్టు కూడా లేదు. పెనిన్నా తనను ఏడ్పిస్తుంది అన్న ఫిర్యాదు కూడా లేదు. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ తెలుసా? కిందికి రండి ఇప్పుడు. ఇంకా మొదటి అధ్యాయం 11వ వచనం. ప్రభు సన్నిధికి వెళ్ళింది సైన్యములకు అధిపతియగు యెహోవా. చూస్తున్నారు కదా, 1:11 సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను పెనిన్నా ఎంత ఇబ్బంది పడుతుందో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆమెను శిక్షించమని ఉందా? నేను కరెక్ట్ చదువుతున్నానా? వాడింది ఏమైనా? కొంచెం పెనిన్నా సంగతి చూడు ప్రభువా, ఎంత ఇబ్బంది పెడుతుంది చెప్పిందా? ఆమె ఏమడిగింది? సంతానాన్ని. ప్రభువు దగ్గర కూడా ఫిర్యాదు చేయలే పెనిన్నా గురించి. నాకు అందుకనే హన్నా ఒక మార్వలస్ క్యారెక్టర్ బైబిల్లో. భర్తకు చెప్పలా, ప్రభువుకు చెప్పలా. అర్థమేంటి? ప్రేమ ప్రతీకారం చేయదు. ఆమె పెనిన్నాను సైతం పట్ల ఆమె ప్రేమ కలిగే ప్రవర్తించింది. ఎల్కానాలో ప్రేమ ఉంది, శ్రమ ఉన్నటువంటి హన్నాను ఆదరించే విషయంలో. తనను వేధిస్తున్నా, నిందిస్తున్నా, అవమానిస్తున్నా, తనను ఎత్తిపొడిచి మాట్లాడినా, తనకు నొప్పి కలిగించి మాట్లాడినా పెనిన్నాని గూర్చిన ఒక్క ఫిర్యాదు భర్త దగ్గర చెప్పలేదు, కనీసం ప్రభు దగ్గర కూడా చెప్పలా. అసలు ప్రభుకు ఫిర్యాదు కూడా చేయలే. ఆమె ఏమడిగింది? నాకు కుమారుణ్ణి ఇవ్వు ప్రభువా చాలు అనింది. మనం ఏం చేస్తున్నాం? కుటుంబాలలో సమస్యలకు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యం. బాగుపడతారు దీన్ని పాటిస్తే అని చెప్తే మీరు పాటిస్తే బాగుపడతారు. మీకు ఇది రుచించకపోతే బాగుపడరు. ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ లవ్. ప్రేమించండి. బాధ పెట్టిందా? ప్రేమించండి. ఫిర్యాదు కూడా చేయొద్దు. అసలు ఆమెను పరిగణలోకి తీసుకోలే. ఈమెకి ఏమి చేతనైంది అంటే ఏడ్చింది అంతే. ఆమె బాధ పెడుతుంటే ఈమె చేసిన పని ఒకటేంటంటే ఏడ్చింది అంతే. కేవలము ఏడ్చింది. అంతకు మించి భర్త దగ్గర ఫిర్యాదు చేయలేదు, ప్రభు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయలేదు, కసి తీర్చుకోమని చెప్పలేదు, ప్రతీకారం తీర్చుకోమని కూడా చెప్పలేదు. ఎంత పగ నీకు! నీ సొంతం కదా, నీ రక్తం కదా, నీ తండ్రి కదా, నీ తల్లి కదా, మీ అత్త కదా,
నీ కోడలు కదామే, నీ అల్లుడే కదా, మీ అన్నదమ్ములే కదా, ఒకే తల్లి పిల్లలు కదా, మీరంతా ఒకే రక్తం కదా, ఎందుకంత కసి, ఎందుకంత కోపం? పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? కసి ప్రతీకారాలు పగలు పరిష్కరిస్తాయనుకుంటున్నారా? నెవర్ ప్రియులరా, ఎన్నటికీ కుదరదు. ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ లవ్. ప్రేమతో వెళ్ళండి, పలకరించండి, ప్రేమతో వెళ్ళండి, పట్టించుకోండి. ప్రతీకారం చేయదు, ప్రతీకారం చేయదు. ప్రతీకారము చేస్తే సమస్య అధికమవుతుంది, సమస్య అధికమవుతుంది. పిల్లలు పుట్టిన తరువాత కూడా ఆమె స్తుతులు చెల్లిస్తుంది. అక్కడ కూడా ఆమె ఏం మాట్లాడలే, ఆమె ఏమీ మాట్లాడాల. ఈమెలో ఇంకో క్యారెక్టర్ చూపించమంటారా? చూడండి, అసలు అంటే ఆమెను ముచ్చటేస్తుంది ఆమె లక్షణం చూస్తే. చూడండి, ఒక మాట చూడండి. ఒకటో అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 13వ వచనం. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా భలే రోషం వచ్చింది ఏలికి. ఎందుకని? ఈమె ద్రాక్షారసం దాగి మందిరంలో ప్రార్థన చేస్తుందని. ఈ రోషం కొడుకుల మీద చూపించింటే, రే వ్యభిచారం చేస్తున్నారా మీరు, నైవేద్యం చేయటం ఎందుకు బలులు అర్పించటానికి ప్రజలు జనులు అసహ్యపడడానికి మీరు కారణమవుతున్నానని ఈ రోషం ఎక్కడ చూపించలేదు? పిల్లల మీద చూపిలా, ఎవరి మీద చూపించాడు? ఆత్మ సంబంధుల మీదే. శరీరుల మీద కోపం ఉండదు, సంకనెత్తుకొని తిరుగుతారు కొంతమంది ఈ శరీరంలో. వాడు దుర్మార్గుడు అని తెలుసు, బుద్ధి బాగుండదని తెలుసు, ఆత్మీయత లేదని తెలుసు. చాలా రోషం వచ్చింది ఏలికి. ఆమె నా మాట అన్నాడు. ఆమె ఏమన్నా తెలుసా? చూడండి 15వ వచనం. అన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుతున్నాను. చూడండి 16వ వచనం. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. కొడుకు పుట్టాడు, వచ్చి చూడండి, ఇప్పుడు చూడండి 1వ అధ్యాయం 24వ వచనం. 1వ అధ్యాయం 25 చూడండి. వారు ఒక కోడెను వధించి పిల్లవారిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లన్నాడు, ఏలితో, ఏమని? ఏలి, నువ్వు ఆ రోజు తాగి ఉన్నావు కదా నన్ను, నా కొడుకు చూడు, ఆ రోజు నేను ప్రార్థన చేసి నా కొడుకుని సంపాదించుకున్నా, ఇంత మాట అంటావా? ఏలి చూడు అనిందా? ఆ వర్డే మెన్షన్ చేయలేదు, జస్ట్ సింప్లీ వన్ వర్డ్ చెప్పింది ఆమె. నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. జస్ట్ అంతే. ఆయన అన్న మాటలు అప్పుడు గుర్తులేవు, ఇప్పుడు గుర్తులేవు. ఒక మాట చెప్పంటారా? ఎదుటివాని కీడును ఏమాత్రము మనస్సులో పెట్టుకోకుండా జీవించగలిగింది అన్న. అది పెనిన్నా అయినా, అది ఏలి అయినా, ఇంకెవరైనా. ఏమ్మా, ఎంతకాలం మనసులో పెట్టుకుంటావమ్మా వాళ్ళు చేసింది? ఎంతకాలం పెట్టుకుంటావు సోదరుడా? ఎన్నేండ్లు మోస్తావు ఆ పగనం? ఇప్పటికీ ఇసుమంత కోపము తగ్గల మనము విశ్వాసులమని పిలువబడడానికి అర్హులం కాము. ప్రేమతో కూడిన నీ పలకరింపు, ప్రేమతో కూడిన నీ పట్టింపు చాలు, సంబంధాలను సరిచేసుకున్నాం. ఆ ఇల్లు చేసింది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేవని కాదు, అన్ని ఇళ్లలో ఉన్నట్లు ఆ ఇంట్లో కూడా ప్రాబ్లం ఉంది. అన్ని ఇళ్లలో ఉన్నట్టు ఆ ఇంట్లో కూడా ప్రాబ్లం ఉంది. బట్ వాళ్ళ ఇంట్లో సొల్యూషన్ కూడా ఉంది. వాట్ ఈస్ దట్? ఏంటది? నిద్ర కదా. ఏ మాటలు చెప్పినా నిద్ర. ఏం సొల్యూషన్ అలా బ్రదర్? ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటే అయిపోయింది, ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఇక్కడ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చర్చిలో వచ్చి పడుకుంటే అసలు మొత్తం ప్రాబ్లమ్స్ అని పోతాయి, ఫ్రెష్ అయిపోతుంది. ప్రభు నాతో మాట్లాడినాడు. ఎట్లా మాట్లాడినాడు? బాగా మంచి నిద్ర ఇచ్చినాడు, రాత్రంతా నిద్ర పట్టలేదు. నేనండమ్మా, నిద్రపోతారు. ఏంటి సొల్యూషన్? ప్రేమ.
పలకరించండి, పట్టించుకోండి. మీ వాళ్ళే కదా, నీ సొంతం కదా. ఎంతకాలం వారు చేసిన కీడును హృదయంలో పెట్టుకొని మోస్తావు? ప్రేమించండి, పలకరించండి. ఇదే సొల్యూషన్. ఇప్పుడు చెప్పండి, ఇది పైనున్న కుటుంబం కదా, ఈడు మనం కొట్లాడుకుంటున్నాం సమస్యల్లో. జుట్లు పిక్కొని, చెవులు పెరుక్కొని, అంగీలు పిరుచుకొని మనం కొట్లాడుతున్నాం. మనం ఇక్కడ పైకి రండి, సమస్యల పైన వచ్చి నిలబడండి. సమస్యల్ని కిందికి నెట్టి మనం పైన వెళ్ళి నిలబడదాం ప్రేమతో. ప్రేమతో దేవుడు ఎందుకు ఆ కుటుంబాన్ని చూపించాడంటే, ఆ దినాల్లో ఆ కుటుంబంలో ఉన్న మాదిరికరమైన లక్షణం. 1, పరిస్థితులకు పైనున్న కుటుంబం. 2, సమస్యలకు పైనున్న కుటుంబం. ఇంకా కొన్ని శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొకసారి ఆలోచించేద్దాం. మన కుటుంబాన్ని చూసుకుందాం, నేర్చుకుందాం. ఇక్కడే ఈ దినమే సరి చేసుకొని, సవరించుకొని ప్రభుకిష్టులంగా భూమి మీద బతకటానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. భక్తిహీనమైన నాయకులు, దుర్మార్గులైన యాజకులు, చెడిపోయిన ప్రజలు, ఇలాంటి ప్రమాదకరమైన దినాల్లో ఒక ఇల్లు ఎంత భక్తిగా జీవించిందో మా కళ్ళ ముందు మీరు చూపించినందుకు మీకు వందనాలు. మీ వాక్యాన్ని వారు తక్కువగా తీసుకోలేదు నాన్న. చెడిపోయిన మందిరమున్న కాలములో సైతం మీ సన్నిధిని మానక వెళ్ళిన కుటుంబం, ఆరాధించటంలో వెనుతీయని కుటుంబం, పరిస్థితులను అధిగమించింది, పరిస్థితులకు పైకి వెళ్ళి నిలబడింది. మేము అన్నిటినీ అధిగమించి మీ వాక్యము క్రిందకు వెళ్ళి వాక్యాన్ని అనుసరించడానికి మాకు నేర్పండి. సమస్యలకు పైనున్న కుటుంబాలుగా మా కుటుంబాలను, సమస్యలలో ఇరుక్కుపోయి సమస్యలలో మేము కొట్టుమిట్టాడకుండా సమస్యలను అధిగమించటం మాకు నేర్పండి. కేవలం ప్రేమతో పలకరించుకోవటానికి, పట్టించుకోవటానికి, కీడును హృదయంలో పెట్టుకోకుండా, ఎదుటివారు చేసిన కీడును హృదయంలో పెట్టుకోకుండా, కేవలం ప్రేమను మాత్రమే తిరిగి ఇవ్వగలిగే ఆ ఉన్నతమైన లక్షణాన్ని నాకు, మాకు అందరికీ దయచేయండి. మా స్థానిక సంఘంలో మా ఎదుట ఉన్నవారు చేసిన కీడును మా మనస్సుల్లో మోయకుండా కృప చూపండి. మా కుటుంబాల్లో ఎదుటివారు చేసిన కీడును మా హృదయాల్లో పెట్టుకోకుండా నిర్మలంగా ప్రేమిస్తూ ముందుకు సాగటానికి మాకందరికీ సాయం చేయండి. దేవా, మమ్మను సంస్కరించండి, మమ్మను సరిచేయండి, మమ్మను ప్రక్షాళన చేయండి. మీకు ఇష్టలుగా మా కుటుంబాలను, మా జీవితాలను మలచుమని, మార్చుమని, చెదరి వెళ్తుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు మా అందరిపై కుమ్మరించమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి.